నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల పాటుగా నమ్మలేని రాజయోగం. ఆగస్టు నెల వీరి జీవితం నక్కతోక తొక్కినట్లు మారిపోతుంది. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆగస్టు నెలలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి వారి జాతకంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయొద్దండి. సూర్య ఆరాధన చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి సమయం ఆర్థికపరమైన అంశాలు కొంతవరకు బాగుంటాయండి, కానీ మొహమాటం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఉద్యోగంలో అధికారులు ఆటంకాలు లేకుండా మీరు చూసుకోవాలి. వినయపూర్వకంగా ప్రవర్తించండి, మేలు జరుగుతుంది. అధికారులు తోటివారితో ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకుంటే మేలు. వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించినట్లయితే కనుక మీకు ఎటువంటి సమస్య కూడా ఎదురవ్వదు. ఈర్ష్యాపరుల పట్ల ఓర్పు, సత్యనిష్టతో మెలగాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం వలన మీకు అంతా కూడా మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఏడాది అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు తలపెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది. మీ కష్టానికి దగ్గర ఫలితాలు కూడా వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ వహించాలి. శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఈ రాశి వారికి అలసట, తదితర సమస్యలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించినప్పటి నుండి కూడా మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మేలు జరుగుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారి గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి కొంత బలహీనంగా మారవచ్చు. మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. కేతువు 2వ స్థానం కారణంగా మీరు కుటుంబ వాతావరణం అనేది కొంత గందరగోళంగా కూడా ఉంటుందండి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే కొంచెం సంతోషంగానే కనిపిస్తారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారి కోరిక కూడా నెరవేరుతుంది. అయితే ఈ రాశి వారికి వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు అనేవి ఉండకపోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి.
చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఈ విధంగా ఉంటాయి, క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి. అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టకటగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచకా మారిపోతాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో ఉంటుంది. ఈ రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలవారుగా ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతటా అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా కనిపిస్తుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలోని కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం, ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. వీరికి వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి కనుక కార్యములైనా సరే చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తున పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఇంటిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా వీరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా వీరింటికని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు అందు కూడా చాలా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి, మేలు జరుగుతుంది. దీన్ని ధరించడం వలన ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమైన జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉంటాయండి. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.